హాయ్ అండి, నమస్తే. నేను మీ సబిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసుకునే మసాలా కర్రీ కాదు, పొడికూరలాగా వస్తుంది. సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అరకేజీ వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం పొడి తయారు చేసుకుందాం. కడాయిలో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. ఆ తర్వాత 9 ఎండుమిర్చి, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ కొబ్బరిపొడి కూడా వేయించి అన్ని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా పప్పులు, ఆ తర్వాత ఎండుమిర్చి, పల్లీలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని వంకాయల మధ్యలో స్టఫ్ చెయ్యాలి. తర్వాత కడాయిలో ఫ్రైకి సరిపడ నూనె, నేను ఆర్గానిక్ గానుగు నూనె వాడుతున్నా, వేడిచేసి స్టఫ్ చేసిన వంకాయలను సిమ్లో దోరగా వేయించాలి. అవి 2-3 నిమిషాల్లో ఫ్రై అయ్యాక మిగిలిన పొడిని కూడా వేసి బాగా కలపాలి. మరో 2 నిమిషాలు మూతపెట్టి మగ్గిస్తే అంతే, టేస్టీ గుత్తివంకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.